ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించెదను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అందరినీ నడిపించడండి. ఎవరైతే ప్రభువా నన్ను నడిపించు అని అడుగుతారో వారిని తప్పకుండా దేవుడు నడిపిస్తారు అని దేవుని సేవకుడుగా తెలియజేస్తూ ఉన్నాను. గమనించండి ప్రియులారా, అనేక సార్లు మనం అనేకమైనటువంటి కార్యాలు జరిగించాలని మన సొంత ఆలోచనలతో మనము ముందుకు నడుస్తూ వెళ్ళి ఏదో సమస్యలు ఇబ్బందులను మనం తెచ్చుకుంటూ ఉంటాం. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానము, మీరు నడవవలసినటువంటి శ్రేష్టమైన చక్కని మార్గంలో మిమ్మును నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేసిన తర్వాత మీరు చేయవలసిన కార్యం ఏంటి అంటే, వీలైతే నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి. కంప్లీట్గా దేవునికి సరెండర్ అవ్వడము. మరొక్కసారి ఈ మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి ప్రియులారా, మీరు ఈరోజు ఏదో ఒక పని తలపెట్టాలనుకుంటా ఉన్నారు, ఏదో ఒక కార్యం జరగాలనుకుంటున్నారు, ఒక నూతనమైనటువంటి ప్రాజెక్ట్ని మీరు ప్రారంభిస్తున్నారు. అయితే ప్రభు మాట్లాడుతున్నారు, మీరు నడవవలసిన మార్గములో నేను మిమ్మల్ని చక్కగా నడిపిస్తాను అంటున్నారు. కనుక దేవుని యొక్క చిత్తంలోనికి, దేవుని యొక్క ఉద్దేశంలోనికి మీరు రాగలిగితే, మీరు చేయవలసినటువంటి ఆ కార్యాన్ని దేవుని పాదముల దగ్గర ఉంచి, ప్రభువా ఈ ఉదయకాల సమయంలో దైవజనుల ద్వారా మీరు నాతో మాట్లాడారు, మరొకసారి చదువుతాను చూడండి. నీవు నడవవలసిన త్రోవలో నిన్ను నడిపించేదనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రభువా మీరు నడిపించండి అని అడిగితే దేవుడు అద్భుతంగా నడిపించడా? మీరు ఊహించినటువంటి అద్భుతమైనటువంటి చక్కని శ్రేష్టమైన మార్గంలో నడిపించడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నారు. ఒక చిన్న ప్రార్థన అద్భుతమైన మార్గంలో మిమ్మల్ని తీసుకెళ్ళబోతుంది. ప్రార్థిస్తారా? ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. మీరు తలపెట్టే ప్రతి కార్యంలో దేవుడు జయమును అనుగ్రహించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకై స్తోత్రం. ఈరోజు మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.